నువ్వు పడిపోయి నీ సమస్యల ద్వారా నీ పొజిషన్ పోయింది, నీ పేరు పోయింది, నీ డబ్బు పోయింది, నీ మంచి జ్ఞానం పోయింది, నీ అభిషేకం పోయింది, నీ తలంపులు దొంగిలించబడ్డాయి, నీ ఐశ్వర్యం దొంగిలించబడ్డది, నీ ఆరోగ్యం దొంగిలించబడ్డది. నీది ఏదైతే పోయింది అని అనుకుంటున్నావో, దేవుడు ఈ దినము, ఈ సంవత్సరము, ఈ నెల, ఈ రోజు నీకు మరలా అదే స్థాయిని, అదే పొజిషన్, అదే పేరును, అదే డబ్బును, అదే ఐశ్వర్యమును, అదే నడిపింపును, అదే అభిషేకాన్ని, అదే ప్రవచనాన్ని, అదే జ్ఞానాన్ని, అదే ధైర్యాన్ని, అదే ఐశ్వర్యమును నీకు కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ మంత్ నేను చెప్పను మిరకిల్స్ అవుతాయని. యు విల్ సీ మిరకిల్స్ అని. కొన్నిసార్లు మన హృదయము ఎలా అయిపోద్ది అంటే, అద్భుతము ఉందనిపిస్తుంది కానీ బాగా కష్టపడితే అద్భుతము దొరుకుతుందని మన తలనొప్పుల్లో తిరుగుతూ ఉంటుంది. కష్టముతో ఆ అద్భుతాన్ని సంపాదించుకోవాలేమో. అర్థమైందా? హృదయం ఎలా అయిపోద్ది? నేను ఎప్పుడు చెప్తున్నాను, లాస్ట్ వీక్ కూడా చెప్పాను. నీ వాక్యం వస్తూ ఉంటుంది నీకు, కానీ నీ తలంపులు, నీ భారమైన హృదయము అద్భుతము జరుగుతుంది అన్న కానీ నువ్వు వింటావు, కానీ నీ తలంపులు దాన్ని యాక్సెప్ట్ చేయనీయదు. నీ తలంపులు ఆ అద్భుతాన్ని యాక్సెప్ట్ చేయనీయదు. ఒక అధికారి వచ్చి యేసుప్రభుని అడిగాడంట, ప్రభువా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలా? ఇది చేయి, అది చేయి అని చెప్పాడంట దేవుడు. యేసుప్రభు అన్నీ చేయడం అంట. నేను అన్నీ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, దశంభాగం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను ప్రభు, కానీ నేను ఇంకేం చేయను అని అంటే దేవుడు అన్నాడంట, నీ ఆస్తి ఎంత అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడంట. హల్లెలూయా. దేవుడు నాకు ఇయ్యి అని అనలేదు. మీరు గమనించండి చాలా జాగ్రత్తగా. దేవుడు నాకు ఇయ్యి అని అనలేదు, కానీ బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడంట. బీదలకిచ్చి మళ్ళా దేవుడు అంటుండు, ఆయన గురించి చెప్తుండు, నన్ను వెంబడించు. హల్లెలూయా. నీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, నీ అద్భుతం నీకు వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు నీకున్న తలంపును బట్టి, కొన్నిసార్లు నీకున్న లూప్ హోల్స్ని బట్టి, కొన్నిసార్లు నీ ఎదుట కనపడిన అపవాది దుర్గములను బట్టి నువ్వు యాక్సెప్ట్ చేయవంట. నువ్వు యాక్సెప్ట్ చేయవు. దేవుని తలంపును యాక్సెప్ట్ చేయవు. దేవుని ఆశీర్వాదాన్ని యాక్సెప్ట్ చేయవు. కానీ నిజంగా తెలుసా, దేవుడు పని చేస్తాడు. గాడ్ విల్ వర్క్. హల్లెలూయా. ఏం చేస్తాడండి? దేవుడు పని చేస్తాడా లేదా? హల్లెలూయా. గాడ్ విల్ వర్క్. తప్పనిసరి దేవుడు పని చేస్తాడు. అతడు వ్యసన పడి అని ఉంటుంది బైబిల్లో. మిక్కిలిగా అతను వ్యసన పడి వెనుకకు వెళ్ళిపోయాడంట. చూడండి, నీ అద్భుతము నీకు వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ నువ్వు చెప్పిన మాట నువ్వు వినకపోయేసరికి, అర్థమవుతుందా? నీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ నువ్వు యాక్సెప్ట్ చేయకపోయేసరికి నీ హృదయంలో ఒకటి వచ్చేస్తుంది, నువ్వు వ్యసన పడతావు. నీ హృదయంలోనికి ఏమొస్తుందండి? వ్యసన పాట వస్తుంది. వాక్యాన్ని తీసుకోవు, మళ్ళా అదే సమస్యతో ఉంటావు, మళ్ళా అదే ఆలోచనలో ఉంటావు, మళ్ళా అదే నడిపింపు ఉంటుంది, మళ్ళా అదే ప్రవర్తన ఉంటుంది. నీకేం జరిగింది? వ్యసన పాట వచ్చింది. వాక్యం వచ్చిందా? వచ్చింది. తీసుకున్నావా? తీసుకోలేదు. యూ హ్యావ్ నాట్ టేకెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ యువర్ మిరకిల్. నీ ఏదైతే అద్భుతమో నువ్వు దాన్నే వదిలేసావు. నీకేదైతే మేలుకరమో నువ్వు దాన్నే నెట్టిపడేసావు. వినాలనే హృదయం ఉందా? ఉంది. కానీ హృదయంలోనికి చేర్చుకునే తత్వం నువ్వు నేర్చుకోవాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? విన్నదాన్ని హృదయంలోనికి చేర్చుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. మంత్ ఆఫ్ రెస్ట్, డే 1 నుంచి నేను వెయిట్ చేస్తున్నా. జూలై రాకముందు నుంచే దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. జూలై రాకముందు నుంచే దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకు దేవుడు అంటే, ఇన్ని రోజులు నువ్వు ప్రయాసముతో కష్టపడ్డావు, ఇన్ని రోజులు నువ్వు దుఃఖపడ్డావు, బాధతో ఉన్నావు, ఇన్ని రోజులు కష్టముతో యుద్ధము చేస్తావు కదండి. కష్టంతో కూడా యుద్ధం చేస్తాం. ఇర్మియాతో అంటాడు, నువ్వు యుద్ధము చేస్తావు కానీ ఓడిపోవు, నువ్వు గెలిచే తీరుతావు. యుద్ధము చేస్తా ఉన్నాం, యుద్ధము చేస్తా ఉన్నాం, యుద్ధము చేస్తా ఉన్నాం. ఆ యుద్ధము చేసినప్పుడు కొన్నిసార్లు మనకు బాధ వచ్చేస్తుంది. ఉపవాసం ఉంటున్నా, అద్భుతం జరగకపోతే ఎలా ఉండాలి? ఏమొచ్చి చేరుతుంది నీ హృదయంలో? బాధ వచ్చి చేరుతుంది. హల్లెలూయా. కానీ దేవుడు ఈ మంత్ నీకు చెప్పేది ఏంటో తెలుసా? యు గోయింగ్ టు ఫైట్ విత్ ద రెస్ట్. హల్లెలూయా. నువ్వు విశ్రాంతిగా యుద్ధం చేస్తావు.
విశ్రాంతిలో నుంచి అద్భుతం పొందుకుంటావు. విశ్రాంతిగా నువ్వు ఉండి నీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. యు గోయింగ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. ప్రశాంతమైన హృదయంతో నీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. నువ్వు కలత చెందినప్పుడు, నువ్వు గలిబిలి చెందినప్పుడు నీ మనస్సుకు ఆయాసం వస్తుంది, నీ కళ్ళ వెంబడి దుఃఖం బయలుదేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు అంటుండు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి ఒక్కసారి చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఎవరు కలగజేస్తారంట? ఎవరు కలగజేస్తున్నారంట విశ్రాంతి? దేవుడు విశ్రాంతిని కలగజేస్తున్నంట. చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. దేవుడు ఏమంటుండు? నేను సాత్వికుడను, నేను దీన మనసు కలవాడను కనుక మరలా అంటే మీ మీద కాడి ఎత్తుకొనుడి. ఎత్తుకోమంటుండా? ఇలా కష్టం వచ్చినప్పుడు కాడిని పక్కన పెడతామంట. దేవుడు ఏమంటుండు? మళ్ళా నువ్వు ఎత్తుకో. నువ్వు ఎత్తుకొని నేను సాత్వికుడను, నేను దీన మనసు కలవాడను, నా యొద్ద నేర్చుకో. చదవమ్మా. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుడు ఏమంటుండు? అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నా కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నవి అంటుండా, చేస్తా అంటుండా? ఉన్నవి అంటుండా, చేస్తా అంటుండా? ఉన్నవి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన కాడి తేలికగాను, ఆయన భారము సులువుగాను ఉన్నవి అంట. అవి ఉండడమే తేలికగా ఉన్నాయంట. హల్లెలూయా. అర్థమవుతుందా? అవి ఉండడమే, దాన్ని మ్యానుఫ్యాక్చర్, దేవుడు దాన్ని చేసిన విధానమే తేలిగ్గా చేసేసాడంట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, దేవుడు విశ్రాంతిని కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నీకు విశ్రాంతిని దేవుడు కలగజేస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఎన్నో చేసి నువ్వు విశ్రాంతిని కలిగే సమయంలో కలగలేదేమో, కానీ దేవుడు అంటుండు నేను కలగజేస్తా. హల్లెలూయా. అర్థమవుతుందా? గాడ్ విల్ మేడ్. హల్లెలూయా. దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తాడంట. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడు, విత్తవు కోయవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా? దేవుడు అంటుండు నీకు విశ్రాంతిని కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు విశ్రాంతిని కలగ చేస్తాడు. కలగజేస్తాడంట. ఎట్లా కలగజేస్తాడు? ఎడారిలో ఉంది హాగరు, దేవుడు ఏమన్నాడు? నీటిని పుట్టించినాడు. కలగజేసినా లేదా? దేవుడు ఇన్వాల్వ్ అయిందంట. కలగజేయడం అంటే లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేస్తున్నాడు. దేవుడు కొత్త దాన్ని రూపు చెందింప చేస్తున్నాడు. గాడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎ న్యూ థింగ్. దేవుడు నీ జీవితంలో కొత్త దాన్ని రూపు చెందింప చేయబోతున్నాడు. కలగజేస్తాడట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. హల్లెలూయా. నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును. వాక్యం సెలవిస్తుంది, ఐఎమ్ వెరీ లవ్లీ. హల్లెలూయా. దీన మనస్సు కలవాడును అంటే ఐఎమ్ వెరీ లవ్లీ అనుందండి. ఐఎమ్ లవ్లీ అనుంది. హల్లెలూయా. లవ్లీ హార్ట్ అనుందండి. లవ్లీ హార్ట్. కొన్నిసార్లు భారము నీ మీద నా కాడి ఎత్తుకో అని అన్నాడు. దేవుడు అన్నాడు ఎత్తుకో. నువ్వు ఎత్తి దించి ప్రోగ్రాంలో నువ్వు యూఆర్ నాట్ లైక్ దట్. ఆయన కాడిని ఎత్తి మళ్ళీ దించి మళ్ళీ దించే ప్రోగ్రాంలో నువ్వు లేవు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన కాడి ఎత్తి దించే ప్రోగ్రాంలో లేవు. కొన్నిసార్లు కాడి ఎత్తుకున్నప్పుడు బాగా సంతోషం ఉంటుంది. బాగా ప్రవచనం చెప్పినప్పుడు, కొన్నిసార్లు అద్భుతం జరిగినప్పుడు బాగా సంతోషం ఉంటుంది. హల్లెలూయా. ఒక భారం వచ్చి భుజం మీద పడితే ఈ కాడి పక్కన పెట్టేసి ఆ కాడి ఎత్తుకుంటారంట. అర్థమవుతుందా? దేవుని కాడి పక్కన పెట్టేసి ఇప్పుడు నీకు వచ్చిన కాడిని ఎత్తుకుంటారంట. అప్పుడు ఏం కనిపిస్తుంది నీకు? ఏం కనిపిస్తుంది? ఇది నేను మొయ్యాలా? దేవుడు ఏమన్నాడు? అభిషేకం పెరిగినప్పుడు కాడి విరిగిపోతున్నాడు. నువ్వు ఏది మోస్తావు? వాట్ యు ఆర్ క్యారింగ్. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నువ్వు ఏదో ఎత్తుకొని
ఇది నాకు కష్టంగా ఉంది ప్రభు అంటే దేవుడు నీకు అంటాడు, నేను నీకు అభిషేకాన్ని ఇస్తానంటాడు. అది విరిగిపోతుంది. కానీ నీకు విశ్రాంతి వచ్చే హృదయం కావాలా? కాడి విరిగిపోయినప్పుడు ఈ కాడిని ఇది ఎత్తుకున్నాం, షిఫ్టింగ్ చేయొద్దని. యోక్ నేను షిఫ్టింగ్, ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్, రైట్? అది అటు ఇటు షిఫ్ట్ అయ్యే యోక్ కాదు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు కొద్దిసేపు నువ్వు బలంగా ఉన్నప్పుడు ఎత్తుకొని నీకు భారముగా ఉన్నప్పుడు ఆ కాడిని దించేటోనివి కాదు నువ్వు. హల్లెలూయా. కొందరు అంటారు, ముందు బాగా ప్రవచనం చెప్పేది, ఇప్పుడు ఏం చెప్తలేను, ముందు బాగా వాడబడ్డా ఇప్పుడు వాడబడతలేను. ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ యు ఆర్ స్పీకింగ్ విత్ యువర్ మౌత్. నువ్వు మాట్లాడొచ్చినట్టు దేవుని కృప నీతోని అలా పనిచేయదు. అర్థమైందా? నువ్వు ఏదో అనుకున్నట్టు దేవుని కృప నువ్వు అనుకున్నట్టు పనిచేయదు. దేవుని కృప ఇట్స్ ఎ కంటిన్యూ. లాస్ట్ వీక్ చెప్పాను, అదొక కంటిన్యూ ప్రాసెస్. అది కంటిన్యూగా వచ్చే కృప. ఇట్స్ ఎ కంటిన్యూ గ్రేస్. వాట్ యు విండ్ యువర్ సేయింగ్. నువ్వు దేంట్లో నిలబడుతున్నావు? నీ కంటిన్యూ గ్రేస్లో ఉన్నావా? నీకు ఆహారం ఒక్కరోజు తినడం వండడం ఆపేసి ఎలా ఉంటుందండి నీ ఇంట్లో? ఎవరి మీదనో కోపము ఇంట్లో చూపిస్తారు. అర్థమవుతుందా? సీరియస్లీ, ఎవరి మీదనో ఉన్న కోపం ఇంట్లో చూపిస్తారు. ఒక్కరోజు నీకు అన్నం వండడం ఆపేస్తేనే దేవుడు నిన్ను సృజించి నిన్ను సాక్షిగా నిలబెట్టి నేను ఇతరులకు మాదిరితనంగా నిలబెడతా అంటే నువ్వేమో ఈ భారం వచ్చినప్పుడు ఆ కాడి ఎత్తుకుంటావు. ఏం కనిపిస్తుంది? ప్రభువా, నా భుజం మీద ఈ కాడు ఉంది, ఫస్ట్ ఇది రొగ్గొట్టు, నేను అది పట్టుకుంటాను అంటాను. ఫస్ట్ ఇది రొగ్గొట్టు ప్రభువా, నేను అది పట్టుకుంటాను. కానీ అదేం కాదు దేవా, అది ఎక్కడే ఉంటుంది. మనకు చాలా అలవాటు. దేవుడు ఎట్టుపోడు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతూ ఉంటాడు. దేవుడు ఎట్టుపోడు. మనం ఎప్పుడంటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎప్పుడంటప్పుడు దేవుని దగ్గరికి ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఎట్టుపోడు. ఇక్కడ ఈ కాడి ఉండని, ఇప్పుడు అప్పటి వరకు నాకు వచ్చిన సమస్యను ఎత్తుకుంటా ఉంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? వై యు ఆర్ నాట్ సీయింగ్ మిరకల్స్? నీ కళ్ళ ఎదుట అద్భుతాలు ఎందుకు జరగట్లేదు? నీ హృదయము లోపలికి అద్భుతాలు ఎందుకు వచ్చి జొచ్చుకోవటం లేదు? వై? హల్లెలూయా. అర్థమవుతుందా? నీ భుజం మీద ఈ దినము ఏది ఉందో నువ్వు చూసుకోవాలా. నువ్వు ఎందుకు వంగిపోతున్నావు, నీకెందుకు కష్టమవుతుందో నువ్వు చూసుకోవాలా. నీకు జ్ఞానము రావాలా. యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త చెళ్ళారా నా యుద్ధకు రండి. హల్లెలూయా. విశ్రాంతిని కలగజేస్తాను. ఏలైనగా ఆయన కాడి తేలిగ్గాను సులువుగా ఉన్నదంట. నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును గనక నా యొద్ద ఆ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో. పడిపోయావేమో. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ వెరీ లవబుల్. నేను చాలా ప్రియమైన వ్యక్తిని. హల్లెలూయా. ఆయన ఏమంటే పార్షాలిటీ చూపెట్టాడు. దేవుడు అంటారు, మనం అంటే ఇంకా దేవుడు పార్షాలిటీ చూపెట్టాడు కాదు, మనం నోటితో నోటికి అనేస్తాం. కానీ దేవుడు వాక్యంలో సెలవిస్తుంది, నేను దీన మనస్సు కలవాడను. అంటే ఏంటో తెలుసా? అందరి పైన దయ చూపిస్తా, అందరి పైన కనికరం చూపిస్తా, అందరి పైన కృప చూపిస్తా. నువ్వు పడిపోయావా, నేను నిన్ను గెంటయా, నిన్ను చాలా హృదయపూర్వకం నేను నా హృదయంలో దాచుకుంటున్నా కనుక నా హృదయంలో నుంచి నీకు మళ్ళా ప్రేమ ఇచ్చి మళ్ళా లేపి నిలబెడతా. హల్లెలూయా. నేను నా హృదయంలో నుంచి నీకు ప్రేమనిచ్చి, ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? ఎక్కడి నుంచి వస్తుందండి? ఊరికే నోటి నుంచి వస్తుందా? ఊరికే నోటి నుంచి వచ్చి లోపల వేరే ఉంటుందా? హల్లెలూయా. నోటి నుంచి వచ్చేది వేరే, హృదయంలో ఉండేది వేరే. ఆ ప్రేమ అంటే దేవుడు God is showing his heart towards us. దేవుడు అంట మనకి ఆయన హృదయాన్ని చూపిస్తున్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనకి ఆయన హృదయమును చూపిస్తున్నంట. ఎందుకు? నిన్ను నేను నా హృదయముతో చూస్తున్నా. ఏదో నోటి మాటకు నేను ఆశీర్వదిస్తా అని వదిలేయట్లేదు. నా హృదయముతో చెప్తున్నా, ఐ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా. The one he is showing his heart towards us. తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడని ఉంటుందండి. హృదయముతో వెల్లడిపరుస్తున్నాడంట. తన హృదయాన్ని మనకు చూపిస్తున్నాడు. ఐ am very lovely heart. హల్లెలూయా. I am very lovely heart. దేవుడు ఈ దినము నిన్ను మరలా నూతన సృష్టిగా నూతనముగా చేర్చుకోబోతున్నాడు. నూతనముగా నిన్ను తిరిగి చేర్చుకోబోతున్నాడు.
దావీదుకు ఎటువంటి నూతన స్థాయి ఇచ్చాడో దేవుడు నీకు మరలా మొదటి స్థాయి కలపజేయబోతున్నాడు. మరలా అదే నూతన స్థాయిని నీకు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు తనకు మళ్ళా అదే పొజిషన్ ఇచ్చాడంట. ఎందుకో తెలుసా? హృదయంలో నుంచి ఆ పొజిషన్ పోలేదు. దేవుడి హృదయంలో నుంచి ఆ కుమారుని పొజిషన్ పోలేదు కనుక మళ్ళా అదే హృదయంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదే పొజిషన్ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పడిపోయి నీ సమస్యల ద్వారా నీ పొజిషన్ పోయింది, నీ పేరు పోయింది, నీ డబ్బు పోయింది, నీ మంచి జ్ఞానం పోయింది, నీ అభిషేకం పోయింది, నీ తలంపులు దొంగిలించబడ్డాయి, నీ ఐశ్వర్యం దొంగిలించబడ్డది, నీ ఆరోగ్యం దొంగిలించబడ్డది. నీది ఏదైతే పోయింది అని నువ్వు అనుకుంటున్నావో దేవుడు ఈ దినము, ఈ సంవత్సరము, ఈ నెల, ఈ రోజు నీకు మరలా అదే స్థాయిని, అదే పొజిషన్, అదే పేరును, అదే డబ్బును, అదే ఐశ్వర్యమును, అదే నడిపింపును, అదే అభిషేకాన్ని, అదే ప్రవచనాన్ని, అదే జ్ఞానాన్ని, అదే ధైర్యాన్ని, అదే ఐశ్వర్యమును నీకు కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. The one wants to give you rest. ఎవరైతే నీకు విశ్రాంతిని ఇస్తాను అని అనుకుంటున్నారో ఆయన నిన్ను తిరిగి నూతనముగా కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారునికి విశ్రాంతి లేదు, హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో కలవరం ఉంది, హృదయంలో బాధ ఉంది, అంతా గందరగోళం. తండ్రి దగ్గరకు వచ్చి పనోళ్ళ లెక్క మాట్లాడుతున్నాడు, కుమారుడిలా మాట్లాడతలే. కానీ దేవుని హృదయంలో కుమారుని స్థానమే ఉన్నది, పనివాని స్థానము లేదు. నువ్వు నీ తలంపులను బట్టి, నీ సమస్యలను బట్టి దేవునికి నువ్వు దాసునుగా అయిపోయినావేమో. ప్రభువా కనికరము చూపు, నీ చిత్తమైతే నన్ను ఆశ్రయించు, నీ చిత్తము లేకపోతే నన్ను చంపి అని అనుకుంటున్నావేమో. ప్రభువా నీ చిత్తమైతే నన్ను అభివృద్ధి పరచు, నీ చిత్తంలో లేకపోతే ఇదే చిన్న గుడిసెల్లో ఉంచు అని నీ తలంపు అక్కడనే ఉంచుతున్నావేమో. ప్రభువా నీ చిత్తమైతే నన్ను ముందుకు నడిపించు, లేదా ఇదే రోగముతో ఉంచు అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ సమస్యలను బట్టి, నీ మాటలు, నీ కనుదృష్టి, నీ నడిపింపు నువ్వు చిన్న బుచ్చుకుంటున్నావేమో. దేవుడి కృప వలన ఇదిగో నీ మీద ఉన్న ప్రతి కాడిని విరగొట్టి ఆయన తేలికైంది నీ భుజం మీద కెప్పబోచున్నాడు. హల్లెలూయా. God wants to lead you in His direction. దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను నడిపిస్తాడంట. ఇప్పటి వరకు నీకొచ్చిన ప్రతి రాంగ్ లీడింగ్ని దేవుడు కట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి రాంగ్ డైరెక్షన్ దేవుడు డిస్ట్రాయ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు విశ్రాంతిని నేను కలగజేస్తా అన్నాడు. ఎవరు కలగజేస్తారంట? ఆయన నీకు విశ్రాంతిని చేస్తాడంట. నిన్ను తొందరపడి గలివిలి నువ్వు ఏదో డిప్రెషన్లోకి పోమన్నట్లేదు, నేను వస్తావున్నా. హల్లెలూయా. నేను మళ్ళా చెప్తున్నా, ఇన్ని నెలలు నువ్వు దుఃఖముతో పడుకున్నావా, బాధతో పడుకున్నావా, కలవరముతో పడుకున్నావా, ఇబ్బంది గల హృదయముతో పడుకున్నావా, ప్రతి దినము విశ్రాంతి లేక తిరుగుచున్నావా? ఈ నెల మొదట నీకు విశ్రాంతి కలగబోచున్నది, నీ హృదయముకు విశ్రాంతి కలగబోచున్నది, నీ మార్గము అంతటికి దేవుడు తోడుగా ఉండబోచున్నాడు. హల్లెలూయా. ఐఎమ్ ప్రొఫెసయింగ్, నేను చెప్తున్నాను, నీ మార్గం అంతా కూడా విశ్రాంతిగా ఉండబోచుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు విశ్రాంతిని, నీ మార్గమంతయు, నీ ప్రతి పరిస్థితి అంతయు కూడా విశ్రాంతిమయముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ భూమిని సాగు చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. 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 యెషయా గ్రంథము 2వ అధ్యాయం నుంచి చదువుదాం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు, యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము కలిగిన దేవోక్తి. దర్శనము కలిగిందంట. నీ లైఫ్లో నీకు ప్రణాళిక లేదనుకో, మళ్ళీ చెప్తున్నా, నీ లైఫ్లో నీకు ఒక డిజైన్ లేదనుకో, నువ్వు ప్రేయర్ చేయవు. మళ్ళీ చెప్తున్నా, నీ ప్రేయర్లో ఒక డిజైన్ లేదనుకో, నీ ప్రార్థనకు ప్రణాళిక లేదనుకో, నీకేం కనబడదు కూడా. అర్థమైందా? నీ ప్రార్థనకు ప్రణాళిక లేకపోయినా నీకేం కనబడదు, నీకు ఒక ప్రణాళిక లేకపోయినా నీకేం కనబడదు. నువ్వు చేసే ప్రార్థనకు ఒక గురి ఉండాల. చదవండమ్మా.
అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి ఎక్కడ స్థిరపరచబడతాంట? ఆయన మందిరము. హల్లెలూయా. ఇప్పుడు నేను కొంచెం డీప్గా తీసుకెళ్తాను, కొంచెం అటెన్షన్గా ఉండండి. ప్రొఫెస్టికల్గా నేను చెప్తాను. హల్లెలూయా. మీరు రియాక్ట్ అవ్వాలా? రైట్. హల్లెలూయా. ఆమేన్. రైట్. యెహోవా మందిరము ఎక్కడ నియమించబడతాంట? పర్వతపు శిఖరము పైన. హల్లెలూయా. ఎక్కడ నియమించబడతాంట ఆయన మందిరము? పర్వతము పైన, పర్వత శిఖరం పైన ఆయన మందిరం నియమించబడతాంట. చదవండి. పర్వత శిఖరములపై స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. చదవండి. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. వావ్. హల్లెలూయా. ప్రవాహము వచ్చినట్లు జనులు వస్తారంట. హల్లెలూయా. కొండల కంటే కూడా ఏమైందండి? కొండల కంటే కూడా ఎత్తుగా ఎత్తబడును అంట. పర్వత శిఖరమున స్థిరపరచబడి. పర్వత శిఖరమున అంటే శిఖరం అంటే పైన ఉంటుందండి. పర్వత శిఖరం అంటే శిఖరం పైన, మధ్యలో కాదు, పైన, పర్వతం పైన. చదవండి. స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అంట. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఏమన్నా వాక్యంలో ఉంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఏమంటుందంటే, నువ్వు ఆ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడుమని అన్నప్పుడు అది పడతంట. దేవుడు ఇక్కడ ఉంటుండు, కొండల కంటే ఎత్తుగా సంఘమును హెచ్చిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. పర్వత శిఖరం పైన ఆయన సన్నిధి ఉంటుందంట. అన్ని సమస్యలకు పైన ఆయన సంఘాన్ని నియమిస్తుందంట. హల్లెలూయా. అన్ని కొండలకు పైన ఆయన సంఘమును నియమిస్తున్నంట. అంటే ఎవరినండి? హల్లెలూయా. నిన్ను, నన్నే. నీ కొండలకు పైన నువ్వు నియమించబడుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు విశ్రాంతి అంటే ఏంటో తెలుసా అండి? దేవుడు ఆయన విశ్రాంతిగా కూర్చున్నాడంట. పరలోకంలో ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నాడంట. కూర్చొని ఆయన తీర్పు తీర్చున్నాడు. ఆయన అంటాడు, నువ్వు కూడా నా పక్కన కూర్చొని ఉన్నావు అని వాక్యంలో తెలుస్తుంది. ఆయన కూర్చొని యుద్ధము చేస్తున్నాడు. రెస్ట్, విశ్రాంతి అంటే ఏంటో తెలుసా అండి? అధికారం. షోయింగ్ ద అథారిటీ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇన్ని రోజులు నీ సమస్యకు అధికారం ఉందని అనుకున్నావు, నీకు అధికారం ఉందని ప్రయాసపడ్డావు, ఎలా ఉన్నావు అని తలంపు నాకు తెలియదు. కానీ ఈ దినము నుంచి మాత్రము నీ అధికారం మాత్రమే పని చేస్తుంది. హల్లెలూయా. నీ అభిషేకం మాత్రమే పని చేయాలా. రాజుని ఎదుట ఉన్నా, అధికారులు ఎదుట ఉన్నా, ఇంకే సమస్యని ఎదుట ఉన్నా, ఒకవేళ కొండని ఎదుట ఉన్నా, ఆ కొండ కంటే హెచ్చుగా నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ ఎదుట శిఖరం ఉంటే ఆ శిఖరం పైన నువ్వు ఉంటావంట. హల్లెలూయా. కొండలకు పైగా నువ్వు నియమించబడబోచున్నావు. హల్లెలూయా. నువ్వు కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడు అని ఇన్ని రోజులు ప్రయాసపడ్డావు. అది నీ ఎదుటనే కనిపిస్తుంది కావచ్చు, నీతో మాట్లాడుతుంది కావచ్చు. ఇంకా వెళ్ళట్లేదు సమస్య, ఇంకా ఈ కొండ వెళ్ళట్లేదు, ఇంకా ఈ భారం వెళ్ళట్లేదు. ప్రభువా ఏం చేయను? దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఒకటి చేయబోతున్నాడు. ఆ కొండ కంటే నిన్ను హెచ్చించబోతున్నాడు. ఇంకా హల్లెలూయా. సంఘమును అంట ఆ కొండల కంటే కూడా పైగా హెచ్చిస్తున్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒక గొప్ప మర్మం తీసుకొని వచ్చానండి ఇవాళ మీకు. హల్లెలూయా. ఆ కొండల కంటే పైగా నువ్వు హెచ్చించబడబోతున్నావు. గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ యూ వెరీ హైయర్. దేవుడు చాలా హెచ్చుగా నిన్ను పైకి తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. చదవండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి, అన్ని జనులు ప్రవాహం వల్లే వస్తారంట. అర్థమైందండి? హల్లెలూయా. అన్య జనులు ప్రవాహం వలె వచ్చిందంట. ఇప్పుడు జనులు గుంపులు కూడి రాబోచున్నారంట. హల్లెలూయా. ఈ దినము నుండి సంఘమును ఆయన హెచ్చించబోతున్నాడు. మనము అనేక జనులకు వెలుగుగా ఉండబోచున్నాము. జనులు గుంపులు కూడి ఆయన మందిరంలోనికి రాబోచున్నారంట. హల్లెలూయా. చదవండి. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. హల్లెలూయా. యాకోబు పర్వతమునకు, యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి అని అంటారంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు హెచ్చించబోతున్నాడు.
దేవుడు హెచ్చించబోతున్నాడు. వెన్ గాడ్ రైజెస్ యు, దేవుడు ఎప్పుడైతే నిన్ను హెచ్చిస్తాడో, హల్లెలూయా, మళ్ళీ చెప్తున్నా, దేవుడు హెచ్చించినప్పుడు నువ్వు హెచ్చించబడాలా. అర్థమైందా? నేను మళ్ళా తగ్గించుకుంటా, మళ్ళా పెరుకోళ్ళకి వేస్తాను నడవదు. ఇట్ వోంట్ వర్క్. అది నీ మీద పని చేయదు. హల్లెలూయా, అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు తగ్గించబడాలో అప్పుడు తగ్గించబడాలా. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దినము నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ కొండల కంటే కూడా నిన్ను హెచ్చించబోతున్నాడు. పర్వతము శిఖరపు పైన నిన్ను నియమించబోతున్నాడు. జనులు గుంపు కూడి చెప్తారంట, యాకోబు కొండపైకి యెహోవా మందిరములోనికి వెళ్ళుదుము రండి అని చెప్పుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, అద్భుతకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, బలమైన దేవానికి స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం. అప్పా, ఈ దినం ప్రభా మీరు మా ఇళ్ళ చేస్తున్న గొప్ప కార్యం బట్టి వందనాలు. ప్రభువా, ఈ దినం మా ఇళ్ళ మీరు జరిగిస్తున్న గొప్ప కార్యం బట్టి వందనాలు. అప్పా నీకు స్తోత్రం తండ్రి. అప్పా నీకు స్తోత్రం తండ్రి. అప్పా స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఆశీర్వాదమును దేవుడు తిరిగి మళ్ళా ఇదిగో ఒక చోటికి రప్పించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు టై ఎవ్రీ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ జీసస్. అపవాది కట్లన్నిటినీ దేవుడు తెంచి వేయబోతున్నాడండి. అప్పా నీకు స్తోత్రం తండ్రి. అప్పా నీకు స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ నడిపింపును దయచేయని ప్రవ్వా, నీ కృపను దయచేయని ప్రవ్వా, నీ సన్నిధానములో ప్రవ్వా నీ మేలులను జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. ఆటంకములు, ఇరుక్కును, వ్యతిరేకతను గద్దిస్తున్నాను ప్రవ్వా. అంధకారమును, శ్రమను, అయ్యా భారం భరితమైన ప్రతి కాడిని బంధిస్తున్నాను ప్రవ్వా. వ్యతిరేకమైన ప్రతి ఇరుక్కును తొలగిస్తున్నాను ప్రవ్వా. నెమ్మది పరచండి, అద్భుతములు చేయండి, కనికరము చూపని ప్రవ్వా, సమాధాన పరచని ప్రవ్వా. ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను ప్రవ్వా. ఎముకలను సరిచేస్తున్నాను. స్టమక్ ప్రాబ్లంను, హెడేక్ను, బ్యాక్ పెయిన్ని ప్రవ్వా, నడుము నొప్పిని గద్దిస్తున్నాను ప్రవ్వా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి అవయమును సరిచేస్తున్నాను ప్రవ్వా. ప్రతి విధమైన నొప్పిని గద్దిస్తున్నాను ప్రవ్వా. ప్రతి విధమైన ఆటంకమును, కలవరమును యేసుక్రీస్తు నామమున గద్దిస్తున్నాను ప్రవ్వా. అద్భుతములు చేయని ప్రవ్వా, సరిచేయని ప్రవ్వా, సమకూర్చుమని ప్రార్థిస్తున్నాను. నీ కృప, నీ కనికరమును అధికమును చేయండి. నీ సమాధానము, నెమ్మదిని అధికము చేయండి. సమకూర్చుమని ప్రార్థిస్తున్నాను. ఎదిగించమని ప్రార్థిస్తున్నాను. నడిపించమని ప్రార్థిస్తున్నాను. నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాను. ఊహించు వాటికంటూను, అడుగు వాటికంటూను గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ యందు స్థిరపరచని ప్రవ్వా, నీ యందు బలపరచని ప్రవ్వా, నీ యందు ఎదిగించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ, నీ సమాధానమును అధికము చేయని ప్రవ్వా, స్థిరపరచని ప్రవ్వా. అపానికి స్తోత్రం తండ్రి. దేవుడు అంటున్నాడు, సెటిల్ చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరి లైఫ్ను సెటిల్ చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితమును స్థిరపరచబోతున్నాడు. అపానికి స్తోత్రం. నీ కృప చూపండి, నీ కనికరము చూపమని గొప్ప కార్యములో అప్పా మా ఇళ్ళ జరిగించున్నందుకు వందనాలు చెల్లిస్తూ, గొప్ప అద్భుతాలు మా ఇళ్ళ మీరు జరిగించున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నువ్వు పడిపోయి నీ సమస్యల ద్వారా నీ పొజిషన్ పోయింది, నీ పేరు పోయింది, నీ డబ్బు పోయింది, నీ మంచి జ్ఞానం పోయింది, నీ అభిషేకం పోయింది, నీ తలంపులు దొంగిలించబడ్డాయి, నీ ఐశ్వర్యం దొంగిలించబడ్డది, నీ ఆరోగ్యం దొంగిలించబడ్డది. నీది ఏదైతే పోయింది అని అనుకుంటున్నావో, దేవుడు ఈ దినము, ఈ సంవత్సరము, ఈ నెల, ఈ రోజు నీకు మరలా అదే స్థాయిని, అదే పొజిషన్, అదే పేరును, అదే డబ్బును, అదే ఐశ్వర్యమును, అదే నడిపింపును, అదే అభిషేకాన్ని, అదే ప్రవచనాన్ని, అదే జ్ఞానాన్ని, అదే ధైర్యాన్ని, అదే ఐశ్వర్యమును నీకు కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా.